హలో అందరికి ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను అరటికాయ కర్రీతోనే మీ ముందుకు వచ్చేసాను. అందరూ ఫ్రై చేస్తారు కదా, నేనైతే యూట్యూబ్లో చూసాను ఈరోజు. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందంటే 3 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అరటికాయ ముక్కలు శుభ్రంగా తొక్క తీసేసి కడిగేసి వాటికి ఉప్పు కారము పట్టించి పక్కన పెట్టేసుకున్నాను. ఈ తాలింపు వేసేసుకున్న తర్వాత అల్లం అదే ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది వేసి మగ్గనివ్వాలి. తర్వాత టమాటో పేస్ట్ కూడా ఉంది కదా, అది కూడా వేసి మగ్గనిచ్చేసి దాంట్లో ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా చేసుకున్న తర్వాత సాల్ట్, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి కూడా మగ్గిపోయి మంచి పచ్చివాసన పోయి మగ్గిపోయేలాగా చేశాను. ఆయిల్ ఇలా పైకి వచ్చినాక వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఈ అరటికాయ ముక్కలు కూడా వేసేసుకొని తిప్పుకోవాలన్నమాట. ఒక మరుగు మరిగిద్ది కదండి, అప్పుడు అరటికాయ ముక్కలు వేసేసి తిప్పుకోవాలి. అప్పుడే కొంచెం సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకా వాటర్ పోసేసుకొని వాటర్ మరిగిన తర్వాత అరటికాయ ముక్కలు వేసి ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవడం. అరటికాయలు తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి అంత ప్రాబ్లం ఏమి లేదు. ఈ మరుగు వస్తుంది కాబట్టి పచ్చివాసన కూడా పోతుంది. ఇక ఈ అరటికాయ ముక్కలు కూడా వేసేసి మగ్గనిచ్చిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేసిన దాకా ఒక లో ఫ్లేమ్లోనే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి. అంతే, రెడీ అయిపోయింది అరటికాయ కర్రీ. సూపర్గా కుదిరిందండి. దీంట్లో లాస్ట్కి ఫెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అంట. నా దగ్గర లేకపోవడంతో నేను వేసుకోలేదు. అలా కూడా సూపర్ కుదిరింది, చాలా బాగుంది. మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి ప్లీజ్. హలో హలోలో చూసి వెళ్ళిపోమాకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, బాయ్ బాయ్.